ఇదంతా నువ్వు చేసుకున్నది. నిన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా నీకు కావలసిన స్థానం మేము ఎప్పుడో ఇచ్చాం. నువ్వు నిలబెట్టుకున్నావా? ఇప్పుడు నువ్వు వచ్చి నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఇప్పుడు రాఘవ్కి ఈ అమ్మాయితో పెళ్ళవుతుంది. తాంబూలాలు మార్చుకొని తీరుతాం. బావుగారు, తాంబూలాలు మార్చుకుందాం, పట్టండి. అమ్మా మహా, మావి గారు ప్లీజ్ నా మాట వినండి. ఒక్కసారి నా మాట. నువ్వు మాట్లాడుకో. బావా ప్లీజ్ బావా, నా మాట విను. నీ కాళ్ళు పట్టుకుంటాను. బావా ప్లీజ్ బావా, నా మాట విను బావా. వీళ్ళందరి మాటలు వినేసి నువ్వు ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. ఇంకెప్పుడు జీవితంలో ఏ తప్పు చేయను. నువ్వు బాధపడే పని కానీ, నలుగురిలో మాట పడే పరిస్థితి కానీ నేను తీసుకురాను బావా. నా మాట విను బావా. నువ్వు లేకుండా నేను బతకలేను బావా. నువ్వు నాకు కావాలి బావా. ప్లీజ్ బావా, నువ్వు నాకు కావాలి. లేవే లే. ఇప్పుడు ఇలాగే మాట్లాడతావే? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నువ్వు. నిన్ను నీ మాటల్ని నమ్మాల్సిన అవసరం మాకు లేదు. ఏమండి, మీరు తాంబూలాలు మార్చుకోండి. మావి గారు, ఒక్క నిమిషం అన్న. ఏమైందిరా? ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు చెప్పలేను, కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు నిశ్చితార్థం వద్దు. అదేంట్రా, వాళ్ళంత దూరం నుంచి నిశ్చితార్థం చేసుకుందామని వస్తే నువ్వు ఇలా మాట్లాడతావేంటి? ఇప్పుడు నేనేదో తన మీద జాలితోనూ ప్రేమతోనూ వద్దు అనడం లేదు. పెళ్లి జరిగినా నిశ్చితార్థం జరిగినా 10 మంది సంతోషపడే వాళ్ల మధ్య జరగాలి. ఇప్పుడు ఆ వాతావరణం నాకు కనిపించడం లేదు. అందుకే ప్రస్తుతానికి నిశ్చితార్థం వాయిదా వేద్దాం. అదేంటి రాఘవా, నిశ్చితార్థం చేసుకుంటే మాకు ఒక ధైర్యం ఉంటుందని వాళ్ళే అంటున్నారు కదా. ఇంత దూరం వచ్చాక తాంబూలాలు మార్చుకుంటుంటే ఇప్పుడు వద్దంటావేంటి? ఎలా మార్చుకోమంటావు బావా? ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే తను ఈ విధంగా వచ్చి అరుస్తుంది, కాళ్ళ మీద పడుతుంది. ఈ చిరాకుల మధ్య నేను నిశ్చితార్థం చేసుకుంటే రేపు మేము సంతోషంగా ఉంటాం నమ్మకమే లేదు. ఇలాంటివేమైనా సరే సంతోషంగా జరగాలి బావా. 10 మంది నవ్వుల మధ్య జరగాలి, అంతేకాని ఇలాంటి వాళ్ళ ఏడుపుల మధ్య కాదు. అందుకే ప్రస్తుతానికి నిశ్చితార్థం ఆపేద్దాం. ముందు అక్కడికి వెళ్ళి పరిహారం చేసుకునొద్దాం. ఈలోపు విడాకులవి వచ్చేస్తాయి. ఆ రోజు అలాగే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అడ్డుపడే హక్కు ఉండదు. ఇద్దరి మధ్య కూడా సానుకూల దృక్పథంతోటి విడాకులు తీసుకోక తప్పదు. అలా ఆ తర్వాత ఇలాంటి కార్యక్రమాలుంటే అప్పుడు పెట్టుకుందాం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. నేను చెప్పేది కూడా కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. తను ఈ విధంగా ఏడుస్తూ ఉంటే మనమెలా సంతోషంగా నిశ్చితార్థం చేసుకోగలం? అందుకే తనని ఇంట్లోంచి పంపించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరేదో నిశ్చితార్థం చేసుకుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇంట్లో తనుండగా ఏ మంచి జరగదు.